Hello guys, welcome back to my channel Diksha's BTech Life. వీడియోలో మనం ఎంటైర్ ట్రిపుల్ గురించి అయితే చూద్దాము. అది కూడా ఎస్ఆర్ఎం ఏపీలో ట్రిపుల్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అండ్ ట్రిపుల్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ ట్రిపుల్ చాలా మంది సబ్జెక్ట్స్ కష్టం అంటూ ఉంటారు. అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ట్రిపుల్కి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పటిదాకా మన ఛానల్లో ఈసీ గురించి రీసెంట్గా ఒక వీడియో చేశాను, ఇలానే కంప్లీట్ గైడ్ అన్నట్టు. సో ఈసీ 2026 అని చెప్పి ఎట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అని చెప్పి. సో ఒకవేళ అది చెక్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ట్రిపుల్ వీడియో కూడా మీరు అడిగారనమాట కొంతమంది, నాకు 1 or 2 మెంబర్స్ ట్రిపుల్ వీడియో అంటే రివ్యూ ఇన్ ఎస్ఆర్ఎం ఏపీ అని చెప్పి. సో ఇప్పటిదాకా నేను ట్రిపుల్ గురించి నా ఛానల్లో ఎక్కడ మనిషి అంటే చెప్పలేదనమాట. సో నాకు కూడా ట్రిపుల్ ఫ్రెండ్స్ అనేది లేరు, బట్ ఒక జూనియర్ అయితే ఉందనమాట. సో ఇప్పుడు తను సెకండ్ ఇయర్. సో తను వల్ల నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. తనని డీటెయిల్స్ కనుక్కొని ఈ ట్రిపుల్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, మిగతా ఇప్పుడు మీకు చెప్పే డీటెయిల్స్ అన్నీ తనని కనుక్కొని నేను వీడియో అయితే చేస్తున్నాను. ట్రిపుల్ గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫ్రెషర్స్, ఇప్పుడు వచ్చే 2026 ఫ్రెషర్స్ ఎవరైనా ట్రిపుల్ జాయిన్ అయ్యే వాళ్ళు ఆర్ జాయిన్ అయిన వాళ్ళు, ఎందుకంటే ఈ వీడియో లేట్గా చేస్తున్నా కాబట్టి ఈ లోపు ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు ట్రిపుల్ వాళ్ళు కూడా. సో కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అయితే మనం సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకునేటట్లయితే, సో ఫస్ట్ సెమ్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెకండ్ సెమ్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ థర్డ్ సెమ్లో చూద్దాము. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ అనమాట. సో నేను నా దగ్గర అయితే ఫస్ట్ అప్ టు థర్డ్ సెమ్ వరకు అయితే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి తెలుసు. సో మీకైతే ఈ సబ్జెక్ట్స్ ఏ సెమ్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయైతే మీకు చెప్తాను. బట్ ఈ సబ్జెక్ట్సే ఉంటాయి అని చెప్పి అయితే క్లారిటీ లేదు, ఎందుకంటే కరికులం మారుతూ ఉండిద్ది కాబట్టి అవుట్డేటెడ్గా అనిపించి సబ్జెక్ట్స్ కొన్ని తీసేస్తూ ఉంటారు. సో మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్స్, ఇప్పుడు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటే అవి యాడ్ చేస్తూ ఉంటారు ఏ సెమ్లో అయినా. సో అప్పుడు అక్కకు ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది అని చెప్పి అట్లా ఉండదు, 1 or 2 అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ సెమ్లో ఉన్న సబ్జెక్ట్స్ అయితే చూస్తే మనము ఫస్ట్ సెమ్లో అసలు ట్రిపుల్ వాళ్ళు అయినా కానీ సేమ్ సిఎస్సి ఫస్ట్ సెమ్లో ఉన్న వాళ్ళకి ఏ అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో సేమ్ ఉన్నాయి అనమాట, ఏ చేంజ్ లేదు. అది వాళ్ళు ట్రిపుల్ ఫస్ట్ సెమ్ అయినా కానీ సిఎస్సి వాళ్ళతో సేమ్ అనమాట, అట్లానే ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఏఈసి అంటే ఇది మీకు ఇంగ్లీష్, దీన్ని ఏఈసి అనేది అంటారు మీరు. ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, స్పీకింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ అనమాట ఫస్ట్ సెమ్లో. అండ్ నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఫస్ట్ సెమ్లో మాకు ఉంది అండ్ వీళ్ళప్పుడు ఉంది, బట్ ఇప్పుడు ఉండిద్దో లేదో నాకైతే ఐడియా లేదు. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. సో ఇది మాకు సిఎస్సి ఫస్ట్ సెమ్లో ఉంది, వీళ్ళకి సేమ్ ట్రిపుల్ వాళ్ళకి కూడా ఫస్ట్ సెమ్లో ఉంది ఇంజనీరింగ్ ఫిజిక్స్. సో క్యాలిక్యులస్ ఫర్ ఇంజనీర్స్ సేమ్ ఇది కూడా మాకు ఈ సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి అంతే. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్. సో మాకు కూడా సేమ్ ఫస్ట్ సెమ్లో సి లాంగ్వేజ్ ఉంది, వీళ్ళకి ఫస్ట్ సెమ్లో ట్రిపుల్ అయినా కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అనేది వీళ్ళకి కూడా ఫస్ట్ సెమ్లో పెట్టారు. సో ఇలా ఫస్ట్ సెమ్లో వీళ్ళకు ఉన్న సబ్జెక్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్టిట్యూడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఈ సబ్జెక్ట్ కూడా ఫస్ట్ సెమ్లోనే ఉన్నాయి. సో సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ మొత్తం మాకు సిఎస్సి ఫస్ట్ సెమ్లో ఉన్న సబ్జెక్ట్సే. సిఎస్సి అని కాదు, ఈసీ ఫస్ట్ సెమ్ వాళ్ళకి కూడా ఆప్టిట్యూడ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, క్యాలిక్యులస్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ సి, ఏఈసి ఇంగ్లీష్, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, స్పీకింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్. సో ఇవన్నీ అందరికీ ఫస్ట్ సెమ్లోనే ఉన్నాయి, ఏవి చేంజ్ అవ్వలేదు. అది ట్రిపుల్ వాళ్ళకైనా, ఈసీ వాళ్ళకైనా, సిఎస్సి వాళ్ళకైనా. సెకండ్ సెమ్కి వచ్చేస్తే ఏఈసి. సో ఫస్ట్ సెమ్లో మీకు ఏఈసి ఉండిద్ది, ఇంగ్లీష్ ఉంది, సెకండ్ సెమ్లో కూడా ఉండిద్ది. సో సెకండ్ సెమ్లో ఏంటంటే రైటింగ్ అనమాట. సో ఫస్ట్ సెమ్ స్పీకింగ్, రీడింగ్, లిసనింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ సెమ్లో రైటింగ్ పార్ట్ ఏఈసి. అండ్ ఇప్పుడు సెకండ్ సెమ్ నుంచి వాళ్ళు ఈసీ అయితే ఈసీ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి, ట్రిపుల్ అయితే ట్రిపుల్, సిఎస్సి అయితే సిఎస్సి సబ్జెక్ట్స్. సో అట్లయితే సెకండ్ సెమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అందరికీ. సో సెకండ్ సెమ్లో బీట్రిపుల్ ఉందన్నమాట వీళ్ళకి. బీట్రిపుల్ అంటే బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్. సో ఇది బీట్రిపుల్ అనమాట. ఈ బీట్రిపుల్ అనేది మాకు సెకండ్ సెమ్లో అనుకుంటా ఐ థింక్. సో సెకండ్ సెమ్లో మాకు బీట్రిపుల్ పెట్టారు, అది సిఎస్సి స్టూడెంట్స్కి కూడా. ఎందుకంటే మీకు కూడా హార్డ్వేర్ గురించి కొన్ని రేపు ఫ్యూచర్లో తెలియాలి బేసిక్స్ అయినా అని చెప్పి మాకు కూడా సెకండ్ సెమ్లో అయితే ట్రిపుల్ ఈ సబ్జెక్ట్ అనేది జరిగింది. మా సార్ కొంచెం హెచ్ఓడి కొంచెం అట్లా కాబట్టి మాకు ప్రాజెక్ట్స్ కూడా చేయమన్నారు. మా సెక్షన్కి ప్రతి ఒక్కరు ప్రాజెక్ట్స్ చేశారు, లైక్ రోబోటిక్స్,
రోబోట్ బిల్డ్ చేయటము అండ్ కొంతమంది ఆర్డినోస్‌తో అంత వైర్స్ ట్రిపుల్ ఈ అంటేనే ఆర్డినోస్, వైర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మీకు మదర్ బోర్డ్ అండ్ సంథింగ్ చాలానే ఉంటాయి ఇలా. సో, కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ వాళ్ళ ఇష్టం వచ్చినయి చేశారు. మేమైతే స్మార్ట్ బ్లైండ్ స్టిక్ అది ఈజీగా అయిపోయిద్ది. ఆర్డినో కనెక్ట్ చేసేసి, కోడ్ దానికి కనెక్ట్ చేసేసి, వైర్స్ అన్నీ కనెక్టింగ్ ఇచ్చేస్తే బ్లైండ్ స్టిక్ అనేది ఈజీ అనమాట. సో, అది బ్లైండ్ స్టిక్‌ని కూడా మీరు ఇంకా అడ్వాన్స్‌డ్ కూడా బిల్డ్ చేయొచ్చు. లైక్ ట్రాకర్ పెట్టడము. సో, ఇలా ఇంకా అడ్వాన్స్‌డ్‌గా కూడా బిల్డ్ చేయొచ్చు మీరు స్మార్ట్ బ్లైండ్ స్టిక్ అని. మేమప్పుడు బేసిక్ చేసామనమాట. మాకంత ఐడియా లేదు కాబట్టి అప్పుడే సెకండ్ సెమ్‌లో. సో, చేయాలి కాబట్టి అందరం అలా మా సెక్షన్ మొత్తం 60 మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ 3 డివైడ్ అయ్యి అందరూ చేశారనమాట. సో, అలా మాకు ట్రిపుల్ మీద కొంచెం ఐడియా ఉందనమాట. ఈ ఆర్డినో, చిప్స్, వైర్స్, ఈ కనెక్షన్స్ అండ్ మాకు కూడా ల్యాబ్ జరిగేది ఇలా ట్రిపుల్‌కి. అండ్ మాకు కూడా ఈ సబ్జెక్ట్ అనేది మాకు కూడా కొంచెం కొన్ని యూనిట్స్ ఇవన్నీ చదివినప్పుడు ఓకే. కొంచెం ఐడియా ఉందనమాట. సో, అలా అండ్ ఇప్పుడు సెకండ్ సెమ్‌లో ఇంకో సబ్జెక్ట్ వీళ్ళకి ప్రిన్సిపల్స్ ఆఫ్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో, ఇది అండ్ నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఫర్ ఇంజినీర్స్. సో, ఈ సబ్జెక్ట్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా. సో, ఈ లీనియర్ ఆల్జీబ్రా అనేది మా సెకండ్ సెమ్‌లో మాకు ఉంది అనమాట. సో, వీళ్ళకి ఉంది. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ థర్మో ఫ్లూయిడ్స్ ఆఫ్ మెకానిజం ఐ థింక్ సో. సో, సంథింగ్ ఈ సబ్జెక్ట్. అండ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఇది సీఎస్ఈ వాళ్ళకి ఉంది, ఈసీ వాళ్ళకి ఉంది. యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్. సో, ఇవి సెకండ్ సెమ్‌లో వాళ్ళకున్న సబ్జెక్ట్స్. ట్రిపుల్ ఈ స్టూడెంట్స్‌కున్న సబ్జెక్ట్స్. సో, థర్డ్ సెమ్‌కొచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ట్రిపుల్ ఈ సబ్జెక్ట్ సర్క్యూట్ థియరీ అండ్ ఎలక్ట్రికల్ మెషిన్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది మాకు ఉంది. సీఎస్ఈ వాళ్ళకి ఉంది, ఈసీఈ వాళ్ళకి ఉంది. సో, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అండ్ థింక్ థియరీ. సో, డేటా స్ట్రక్చర్స్. ఇప్పుడు ఫస్ట్ సెమ్‌లో వాళ్ళకి ట్రిపుల్ ఈ వాళ్ళకి సి లాంగ్వేజ్ ఉంది. థర్డ్ సెమ్‌లో వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ పెట్టారనమాట. సో, ట్రిపుల్ ఈ అయినా గానీ మీరు సి ప్లస్ ప్లస్ నేర్చుకోవడం చాలా యూజ్ అనమాట. ఎందుకంటే మీరు రేపు ఎప్పుడైనా అడ్వాన్స్‌డ్ ఇప్పుడు మీరు చెప్పా కదా! ఇందాక ఆర్డినో చెప్పినట్టు దానికి కోడ్ కావాలనమాట. ఆ కోడ్ కావాలంటే ఏంటి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా! సి ప్లస్ ప్లస్ ఉండాలనమాట. సి ప్లస్ ప్లస్ అట్‌లీస్ట్. సో, కాబట్టి మీకు కూడా ఈ లాంగ్వేజ్ అనేది పెడతారనమాట. మీరు ట్రిపుల్ ఈ వాళ్ళు నేర్చుకుంటే రేపు ఫ్యూచర్‌లో యూజ్ ఉండిద్దనమాట. మీకు కూడా ప్రోగ్రామింగ్ అనేది. సో, పైథాన్ కాకపోయినా ముందు సి ప్లస్ ప్లస్ నేర్చుకోండి. సో, ఇది గైస్ మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అండ్ థర్డ్ సెమ్‌లో మీకు ట్రిపుల్ ఈ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పి. సో, ఇప్పుడు సబ్జెక్ట్స్ గురించి అయిపోయిన తర్వాత ఫీ స్ట్రక్చర్ గురించి అయితే మాట్లాడదాము. ఇప్పుడు ఈ ట్రిపుల్ ఈ వాళ్ళకైతే 2,50,000 ఉందనమాట ట్రిపుల్ ఈ వాళ్ళకి. మీకు స్పెషలైజేషన్ కూడా ఉందనమాట ట్రిపుల్ ఈలో. అది రెన్యూవబుల్ ఎనర్జీ. సో, ఈ స్పెషలైజేషన్ ఉన్నా గానీ అందరూ ఒకే సెక్షన్ అనమాట. ఎందుకు అలా అంటే సీఎస్ఈలో స్పెషలైజేషన్ అంటే వాళ్ళు వేరే వేరే సెపరేట్ చేసేస్తున్నారు ఫస్ట్ ఇయర్ నుంచే. మీరు తీసుకున్న స్పెషలైజేషన్ బట్టి. బట్ ట్రిపుల్ ఈలో అలా కాదు. మీరు స్పెషలైజేషన్ తీసుకున్నా గానీ ఒకే సెక్షన్‌లో ఉంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ స్ట్రెంత్ ఇప్పుడు 2025 బ్యాచ్ వాళ్ళు లైక్ అంటే ఇప్పుడు 2026 సెకండ్ ఇయర్స్ కదా వాళ్ళు. 2025 బ్యాచ్ వాళ్ళు 36 ఆర్ 38 మెంబర్సే ఉన్నారు వాళ్ళ సెక్షన్‌లో. సో, వాళ్ళకున్నది ఒకే ఒక్క సెక్షన్. కాబట్టి ఒక్క సెక్షనే కాబట్టి స్పెషలైజేషన్ స్టూడెంట్స్ అయినా గానీ అందరూ అంటే లైక్ ఎంసెట్ నుంచి కోర్ ట్రిపుల్ ఈ కోర్ ఉంటారు గదా! సో, వాళ్ళైనా గానీ అందరూ ఒకే సెక్షన్‌లో ఉన్నారు. సో, అందుకని మీరు స్పెషలైజేషన్ తీసుకున్నా గానీ ఒకే సెక్షన్‌లో ఉంటారు. సో, సేమ్ ఫ్యాకల్టీ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకి కూడా. బట్ ఈ ఇయర్ ఎలా ఉండిద్దో తెలీదు. ఎందుకంటే ఇయర్ స్ట్రెంత్ పెరుగుతారు గదా! అఫ్‌కోర్స్ సీఎస్ఈకి పెరుగుతారు. లైక్ ఈసీకి పెరుగుతారు. అండ్ ట్రిపుల్‌ఈకి కూడా పెరుగుతారు కాబట్టి మీరొచ్చేసరికి లైక్ 60 ఆర్ లైక్ టోటల్ స్ట్రెంత్ 70-80 ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను 38 అలా చెప్పా గదా! తర్వాత ఇంకొక 40, 50 స్ట్రెంత్ పెరుగుతారు. కాబట్టి మీ అప్పుడు 2 సెక్షన్స్ ఏమైనా చేస్తారేమో. మీ అప్పటికి స్పెషలైజేషన్ సెక్షన్ వేరు అండ్ కామన్ అంటే కోర్ సెక్షన్ వేరు అలా చేయొచ్చు. సో, 2025 బ్యాచ్ వాళ్ళకైతే ఒకే ఒక్క సెక్షన్ ఉంది. అది కూడా 36 ఆర్ 38 స్ట్రెంత్. సో, గర్ల్స్ అయితే 15 మెంబర్స్ ఉన్నారు ఆ సెక్షన్‌లో. సో, గర్ల్స్ ఉన్నట్లే మంచిగానే హాఫ్ ఆఫ్ ది స్ట్రెంత్ ఉన్నట్టే కాబట్టి సో, గర్ల్స్ తక్కువ ఉంటారేమో ట్రిపుల్ ఈ గదా! అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కూడా 15 స్ట్రెంత్ ఉన్నారు. ఔట్ ఆఫ్ 36 ఆర్ 38 స్ట్రెంత్ టోటల్ స్ట్రెంత్‌లో. సో, మీ అప్పటికి సెక్షన్స్ అయితే పెరుగుతాయి. ఎందుకంటే ప్రతి ఇయర్‌కి ఎస్ఆర్ఎం సీఎస్ఈ స్టూడెంట్స్ సెక్షన్స్ పెరుగుతున్నాయి. ట్రిపుల్ ఈ పెరుగుతున్నాయి. అలానే ఈసీ కూడా ఈ ఇయర్‌కి 2 సెక్షన్స్ అయితే అవుతాయన్నమాట. సో, ట్రిపుల్ ఈ చాలా మంది వరకు ఇందాక చెప్పినట్టు కష్టము. ట్రిపుల్ ఈ అమ్మో! చాలా హార్డ్‌వేర్ అదంతా. సో, అట్లా అంటారు కదా! సో, మీకు అంటే మీరు
ఇంటర్‌లో గనక మీకు ఈ కొన్ని పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ గనక ఈజీ అనుకుంటే మోస్ట్‌లీ ట్రిపుల్ ఈ మీకు ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో ఆ సబ్జెక్ట్స్ మీదే ఉంటాయన్నమాట. మొత్తం ఎక్కువగా. అవి గనక ఇంటర్‌లో మీకున్న ఆ సబ్జెక్ట్స్ గనక తెలిస్తే ఈ ట్రిపుల్ ఈలో మీకు ఈజీ అయిపోద్దనమాట. అవి గనక మీకు ఇంటర్‌లో ఉన్నవి ఈజీగా మీరు స్కోర్ చేస్తున్నారు. మీకిష్టమైన సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ కూడా ట్రిపుల్ ఈలో అవే ఉంటాయి కాబట్టి మోస్ట్‌లీ అంత డెప్త్ ఉండదు కాబట్టి మీరైతే మీకు అంటే కష్టంగా అలా ఏమి అనిపియదు. సో, ఫస్ట్ అసలు ఆ ఇంటర్‌లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? సో, అని చెప్పి చూద్దామనమాట. సో, ఇంటర్‌లో మీకు ఎలక్ట్రానిక్ డివైసెస్, వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, మాగ్నెటిజం, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రోస్టాటిక్స్. సో, ఈ సబ్జెక్ట్స్ గనక మీకు ఇంటర్‌లో మీకు ఈజీగా ఓకే. ఈ సబ్జెక్ట్ నాకొచ్చు అని చెప్పి అనుకుంటే ట్రిపుల్ ఈలో కూడా మోస్ట్‌లీ ఈ సబ్జెక్ట్సే ఉంటాయి. దీని బేస్ మీదే ఉంటాయి కాబట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు చాలామంది వరకు. ఫ్యూచర్‌లో కొంతమంది ట్రిపుల్ ఈ ఎవరన్నా కావాలి అంటే వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అయిద్ది. సో, నెక్స్ట్ మ్యాథ్స్‌లో వచ్చేసరికి మీకు ఇంటర్ వాళ్ళకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఇంటిగ్రేట్ సంథింగ్ ఏదో సబ్జెక్ట్ ఉంది కదా! ఇంటిగ్రల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో, ఆ సబ్జెక్ట్ అండ్ కాలిక్యులస్ అండ్ వెక్టర్ ఆల్జీబ్రా. సో, మ్యాథ్స్‌లో అయితే ఈ సబ్జెక్ట్స్. సో, ఇవి మీకు ట్రిపుల్ ఈ ఫస్ట్ సెమ్‌లో అలా కూడా ఉంటాయన్నమాట. ఈ వెక్టర్ ఆల్జీబ్రా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రల్, కాలిక్యులస్ ఇవి మోస్ట్‌లీ సీఎస్‌సి వాళ్ళకి కూడా వస్తాయన్నమాట. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్‌లో. సో, ట్రిపుల్ ఈ వాళ్ళకే కాదు. సో, వీళ్ళకి కూడా వస్తాయి. సో, ఫ్యాకల్టీ విషయానికొస్తే ఫ్యాకల్టీ అయితే అందరూ మంచిగానే చెప్తారంట. ఎందుకంటే స్ట్రెంత్ తక్కువుంటారు కాబట్టి 36, 38 మెంబర్సే కాబట్టి మిమ్మల్ని డౌట్స్ అడిగి అంటే అర్థమైందా అని చెప్పి అడిగి సో, కొంచెం వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేయాలనే చూస్తారు గదా! ఇప్పుడు సీఎస్‌సి ఆల్రెడీ డిమాండ్ ఉంది ఎస్ఆర్‌ఎంఏపీలో. సో, ఆఫ్‌కోర్స్ ట్రిపుల్ ఈని కూడా అట్లానే చూడాలి అని చెప్పి చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని డౌట్స్ ఉన్నాయా 1 ఆర్ 2 టైమ్స్ అడిగి క్లారిఫై అంటే మీరు అడగొచ్చంట. గైడెన్స్ ఇస్తారంట మంచిగా ఫ్యాకల్టీ అందరూ. సో, అందరైతే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని చెప్పారు నాకైతే. సో, ఫ్యాకల్టీ అయితే బావున్నారంట ట్రిపుల్ ఈకి. వాళ్ళు కూడా మీకు మంచి గైడెన్స్ ఇస్తారంట. మీరు ఏ డౌట్స్ ఉన్నా మీ ప్రొఫెసర్స్‌ని భయపడకుండా అయితే అడగొచ్చు. ఇప్పుడొచ్చే ఫ్రెషర్స్ అమ్మో! సార్‌తో మాట్లాడేయాలని భయపడకుండా ఫ్యాకల్టీ మంచిగానే ఉన్నారు కాబట్టి ఒకసారి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఒకసారి వచ్చిన తర్వాత కాలేజ్‌కొచ్చిన తర్వాత మీ ట్రిపుల్ ఈ ఫ్యాకల్టీతో మాట్లాడండి. ల్యాబ్స్ వచ్చేసరికి ల్యాబ్స్ జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ల్యాబ్స్ ఉంటాయి. ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ ఉంటాయి. దానికి మీరు ల్యాబ్ యాక్టివిటీస్ చేస్తా ఉంటారు. సో, ఈ ల్యాబ్స్ అనేవి ఎస్ బ్లాక్, వి బ్లాక్‌లో ఉంటాయి మోస్ట్‌లీ ట్రిపుల్ ఈ వాళ్ళకి. క్లాసెస్ కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్‌కి ఎస్ బ్లాక్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు దాకైతే ట్రిపుల్ ఈ వాళ్ళకి. బట్ ఇప్పుడు సి బ్లాక్ ఏస్తారా? ఎస్ బ్లాక్ ఏస్తారా? వి అనేది మాత్రం తెలీదు. ట్రిపుల్ ఈ వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ సెమ్‌లో వాళ్ళకైతే సి అనేది ఉందనమాట. అండ్ థర్డ్ సెమ్‌లో అనేది డేటా స్ట్రక్చర్స్ అయితే ఉంది. అంటే అంత సీఎస్‌సి వాళ్ళు అంత డెప్త్‌గా నేర్పియకపోయినా బట్ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎంతవరకు కావాలి బేసిక్స్ కదా! సో, అట్లా అయితే నేర్పిస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూట్యూబ్ ఛానెల్స్ చాలానే ఉన్నాయి. ప్లే లిస్ట్స్ ఒకసారెళ్లి సి కంప్లీట్ ప్లే లిస్ట్ అని చెప్పి సెర్చ్ చేసి మీకు నచ్చిన వీడియో అంటే మీకు చాలానే వస్తాయి. సో, ఒకసారి అన్నీ వెళ్లి ఒకసారి చూడండి. మీకేదైతే ఛానెల్ నచ్చిద్దో అది కంటిన్యూ చేసేయండి. సో, అలా మీరు ఇప్పటి నుంచే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా 20 డేస్ అన్నా ఉంది కాబట్టి మీరు వచ్చేసరికి కాలేజ్‌కి. ఈ 20 డేస్‌లో ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా సి లాంగ్వేజ్ అనేది యూజ్‌ఫుల్ కాబట్టి ఒకసారి సి కంప్లీట్ ప్లే లిస్ట్ అని చెప్పి చూసి ఏ ఛానెల్ నచ్చితే ఆ ఛానెల్‌లో కొంచెం హాఫ్ సిలబస్ అన్నా కవర్ చేయండి ఇప్పుడొచ్చేసరికి. ఎందుకంటే మీకు సి లాంగ్వేజ్ అనేది ఫస్ట్ సెమ్‌లో ఉంది కాబట్టి ముందే చూస్తే మీకు ఐడియా ఉండిద్ది. ఈజీగా అనిపిచ్చిద్ది. ఇంకా వచ్చిన వెంటనే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి ఫీల్ అవ్వకుండా. సో, 20 డేస్ ఉంది కాబట్టి వేస్ట్ చేయకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ప్యారలెల్‌గా చూసుకోండి. ట్రిపుల్ ఈ వాళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి ఫస్ట్ ఇయర్‌లో అంతేం చేపియలేదు. సెకండ్ ఇయర్‌లో వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఫస్ట్ ఇయర్ అప్పుడే కాబట్టి బేసిక్స్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పడము. సో, మ్యాట్ ల్యాబ్ అనేది మీకు గ్రాఫ్స్ విజువల్‌కి మంచిగా యూజ్ అయిద్దనమాట. మీకు మ్యాట్ ల్యాబ్ అనేది మీకు ఈసీ వాళ్ళకి ఉండిద్ది. ట్రిపుల్ ఈ వాళ్ళకి ఉండిద్ది. సో, సిమ్యులేషన్స్ సో, ఇలా మీకు ఈ ఫస్ట్ ఇయర్‌లో ఇవి చెప్పడం, ఇవి నేర్పియటమే సరిపోయిద్దనమాట. సో, సెకండ్ ఇయర్ నుంచి మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. దీనిలో అసలు ఏముంటాయి? ట్రిపుల్ ఈ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అందరికి తెలుసు. సో, అంటే ఏంటి? చిప్స్ లైక్ ఆర్డినో అని చెప్పాను. మదర్ బోర్డ్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే ఇప్పుడు చార్జెస్‌లో ఏం యూజ్ చేస్తాము? అంటే ఏవో ఉంటాయి కదా! చిప్స్ ఉంటాయి సంథింగ్ అట్లా ఇట్లా. ఇప్పుడు ఫోన్‌లో అయినా గానీ చాలా ఉంటాయి మనకి లోపల తెలియకుండా. సో, ఫ్యాన్ అయినా, మోటార్స్‌లో అయినా సో, ఇట్లా ఇవన్నీ వీళ్ళే కదా! రోబోటిక్స్‌లో ఏదైనా బిల్డ్ చేసేది.
సో, వీళ్ళు ఈ ట్రిపుల్ ఈలో ఇవైతే కవర్ అవుతాయన్నమాట. ఇవి నేర్చుకుంటారు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ సో, ఇలా బిల్డ్ చేస్తా ఉంటారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ బిల్డ్ చేస్తా ఉంటారు. రోబోట్ బిల్డ్ చేస్తా ఉంటారు. సో, అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేయొచ్చు మీరు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ. 2025లో అయితే 2025 బ్యాచ్ వాళ్ళకి ఎంసెట్ నుండి వచ్చే వాళ్ళకి ట్రిపుల్ ఈ ఓన్లీ 9 సీట్సే ఇచ్చారనమాట ఎస్ఆర్ఎం ఏపీకి. సో, బట్ ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తారేమో ట్రిపుల్ ఈ ఎంసెట్ ద్వారా వచ్చే వాళ్ళకి. సో, అప్పుడు 2025 బ్యాచ్ వాళ్ళకి ఎంసెట్ ద్వారా ఓన్లీ 9 సీట్సే ఉన్నాయి ట్రిపుల్ ఈ ఎస్ఆర్ఎం ఏపీలో. ట్రిపుల్ ఈలో అడ్వాన్స్డ్ ఏంటంటే కొన్ని స్కిల్స్ ఇప్పుడు సీఎస్ఈకి లైక్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంట్రోల్ నెట్వర్క్స్ సో, ఇలా కొన్ని యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి ఎలా అయితే స్కిల్స్ మనకి బిల్డ్ చేసుకోవాలో అదే ట్రిపుల్ ఈ వాళ్ళకి ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, వీఎల్ఎస్ఐ, సెమీకండక్టర్స్ అండ్ రోబోటిక్స్ సో, సెన్సార్స్ వీటిల మీద మీకు నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటే మంచిదనమాట. రేపు ఫ్యూచర్‌లో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాకపోయినా గానీ, రేపు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ప్లేస్‌మెంట్స్ అప్పుడు ఈ వీఎల్ఎస్ఐ, ఐఓటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీకండక్టర్స్ కాలేజ్ వాళ్ళు చెప్పకపోయినా గానీ, మీరు తెలుసుకొని మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా. సో, ఇవి ట్రిపుల్ ఈ వాళ్ళు ముందు నుంచే నేర్చుకుంటే బెటర్ అనమాట. ట్రిపుల్ ఈ వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ అంటే సీఎస్‌ఈ వాళ్ళకొచ్చినంత రాకపోయినా మీకు స్కిల్స్ ఉంటే ఆఫ్‌కోర్స్ మీరు ఆఫ్ క్యాంపస్ అయినా మీరు అంటే సెలెక్ట్ అవ్వొచ్చనమాట. ప్లేస్‌మెంట్ అనేది రావచ్చు. సో, కాబట్టి మీరు ముందు స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా గేట్ ఎగ్జామ్ రాయొచ్చనమాట. గేట్ ఎగ్జామ్ రాసి మీకొచ్చిన ర్యాంక్ బట్టి ఎంటెక్కా లేకపోతే దాని మీద జాబా అని చెప్పి సో, అట్లా కూడా చేయొచ్చనమాట. సో, గేట్‌లో గనక మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు గవర్నమెంట్ సెక్టార్స్ చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ సెక్టార్స్‌లో ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్స్‌లో ఉన్నాయి. సో, గవర్నమెంట్ సెక్టార్స్‌లో ఏం జాబ్ ఉన్నాయి? నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్‌టీపీఎల్. సో, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో, ఇది అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైక్ పీజీసీఓఎల్ ఓకే. అండ్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్‌హెచ్‌పీసీ, ఇండియన్ రైల్వేస్, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, సిపిడబ్ల్యూడి, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బీఈఎల్. సో, ఇలా గవర్నమెంట్ సెక్టార్స్‌లో మీకు ట్రిపుల్ ఈ వాళ్ళకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైవేట్ సెక్టార్స్‌కొచ్చేసరికి టాటా పవర్, అదానీ పవర్ అండ్ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సంథింగ్ ఇలా పబ్లిక్ సెక్టార్స్‌లో మీరైతే గేట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. మీరు ట్రిపుల్ ఈ మీద మంచి గ్రిప్ అనేది ఉంటే గేట్ ఎగ్జామ్ రాసి దాన్ని వచ్చిన ర్యాంక్‌ని బట్టి మీరు ఎంటెక్ జాయిన్ అవ్వటమా. సో, ఎంటెక్‌లో మీరు ఇంకా అంటే ఎంటెక్‌లో ఏంటంటే మీరు ఎక్స్‌పీరియన్స్ ఇంకా సర్క్యూట్స్ ట్రిపుల్ ఈ లైక్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద మీరు ఇంకా ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవటము, ఇంకా డెప్త్‌గా నేర్చుకోవటము. సో, ఇలా ఎంటెక్ తీసుకొని ఇంకా డెప్త్‌గా కూడా నేర్చుకోవచ్చు ట్రిపుల్ ఈ గురించి. అప్పుడేంటంటే ఇంకా డెప్త్‌గా నేర్చుకోవటం వల్ల మీకు చాలా ఐడియా ఉండిద్ది కదా! ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద, అన్నిటి మీద. కాబట్టి మీకు ఇంకా జాబ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. సో, ఎంటెక్ చేయటం వల్ల యూజ్ కూడా ఉంది. లేకపోతే గేట్ నుంచైనా మీరు ఇలా గవర్నమెంట్ సెక్టార్ అయినా, ప్రైవేట్ సెక్టార్‌లో అయినా వర్క్ చేయొచ్చు. సో, మీకు స్కిల్స్ అనేది ఉండాలి ముందు. అది ఆఫ్ క్యాంపస్ అయినా, ఆన్ క్యాంపస్ అయినా. సో, స్కిల్స్ ఇప్పటి నుంచే నేర్చుకోండి. తర్వాత మళ్ళీ రాలేదు అని చెప్పి ఫీల్ అవుతారు. సో, అప్పుడు ఇంతగా చెప్పేవాళ్ళు లేరు. ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో ఈ స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పి. సో, అందుకనే మీకు ఇప్పుడు 2-3 టైమ్స్ చెప్తున్నా అనమాట. ముందు నుంచే వీఎల్ఎస్ఐ అయినా, ఐఓటీ అయినా యూట్యూబ్‌లో నేర్చుకోండి. మీ ప్రొఫెసర్స్ మంచిగా చెప్పకపోయినా గానీ. సో, అంటే చెప్పరు అంటే అట్లా అని గాదు. ఒకవేళ మీకు అర్థం గాకపోయినా ఎప్పుడైనా గానీ ఫీల్ అవ్వకుండా యూట్యూబ్ నుంచి నేర్చుకోండి. ఫ్రెండ్స్ కన్నా గానీ యూట్యూబ్ నుంచి నేర్చుకోండి. ఫ్రెండ్స్ ఒకవేళ చెప్పకపోయినా గానీ యూట్యూబ్‌లో మీకు ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి గాబట్టి మీకు ఏ లాంగ్వేజ్ అయితే రాలేదో ఆ లాంగ్వేజ్ కంప్లీట్ ప్లేలిస్ట్ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో పెట్టుకొని వినండి. ఫ్రెండ్సే చెప్పాలి అంటే ఫ్రెండ్స్ చెప్పట్లేదు అని ఫీల్ అయిపోవటం అట్లేం పెట్టుకోకుండా యూట్యూబ్‌లో మీరంతట మీరు నేర్చేసుకోండి. పీపీటీస్ ఉంటాయి. పీపీటీస్ షేర్ చేస్తారు మీకు. ఆ పీపీటీస్ చదువుకోండి. నోట్స్ రాసుకోండి. ఎప్పటికప్పుడు వినిందంతా నోట్స్ రాస్తేనే. తర్వాత మళ్ళీ నోట్స్ రాయకపోయినా కానీ మీరు ఎంత విన్నా గానీ తర్వాత గుర్తుండదనమాట. తర్వాత ఒకసారి రివైజ్ చేయాలన్నా కానీ యూజ్ ఉండదు. మళ్ళీ కంప్లీట్‌గా వీడియోస్ పెట్టుకొని వింటా ఉండాలి. కాబట్టి నోట్స్ రాసుకోవటం అనేది బెటర్ అనమాట. మీరు ఎప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్‌లో ఏ లాంగ్వేజ్ విన్నా గానీ సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు షార్ట్ నోట్స్ రాసుకోండి. సో, దాన్ని బట్టి ఏ లాంగ్వేజ్ రాస్తున్నారు, బుక్స్ గూడా పెట్టుకోండి. మీకు అన్ని లాంగ్వేజెస్. సో, అట్లా మీరు మీ అంతటికి మీరే యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఫ్రీ రిసోర్సెస్ కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, ఆ వెబ్‌సైట్స్ నుంచి అట్లా అన్నీ నేర్చుకోండి. సో, ఇది గైస్ ఎంటైర్ ట్రిపుల్ ఈ గురించి
లైక్ మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్స్ గురించి, ఫ్యాకల్టీ గురించి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తారా లేదా? అండ్ సో, ఇట్లా మొత్తం ఓవరాల్ అన్నీ ట్రిపుల్ గురించే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే సో దట్ ఓకే చేయొచ్చు అని చెప్పి అనిపిస్తే నేనైతే చేస్తాను. సో, ఇందాక చెప్పినట్టు ఈసీఈ గూడా ఉంది మన ఛానెల్‌లో. ఈసీఈ 2026 ఎట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అని చెప్పి. అండ్ సీఎస్ఈ గురించయితే చాలా వీడియోసే ఉన్నాయి. హాస్టల్ గురించి, అకాడమిక్స్ గురించి ఒకసారి నా లాంగ్ వీడియోస్ చెక్ చేయండి. ఏదైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే, మీకు యూజ్ అయింది అనిపిస్తే ఎస్ఆర్ఎం గురించి సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ కనుక యూజ్ అయిద్ది అంటే షేర్ చేయటం అయితే మర్చిపోకండి. సో, హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.